నాకు వచ్చిన నిధులుంటే ఆ గ్రామంలో అవసరాన్ని బట్టి ఆ పట్టణంలో అవసరాన్ని బట్టి పనిచేస్తా తప్ప ఆ వ్యక్తి నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆ పార్టీ వ్యతిరేకంగా ఉందని చెప్పి నేను చేయలే. 9 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి కూడా ఆ విధంగా చేయలే. భవిష్యత్తులో ఈ సంవత్సర కాలంలో నాకుండే అవకాశం వచ్చినప్పుడు నేను చేయగలిగినప్పుడు 10 కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తే ఆ 10 కోట్లలో 12 వార్డులలో ఒక్కొక్క వార్డులో 80 నుండి 85 లక్షలు ఇవ్వమని చెప్పేసి అలాంటి కమిషన్ కోరినా. ఇంకా రాలే, వస్తుంది. వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వచ్చి ఒకవేళ ఎక్కడన్నా వార్డులో ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం అనుకున్నప్పుడు దానికి ఏమంటుంది తప్ప పార్టీలను బట్టి కాకుండా ఆ పార్టీ యొక్క అవసరాలను బట్టి ఆ నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషనర్ గారిని కోరుతున్నాం. ఖచ్చితంగా తీసుకొస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఆ 10 కోట్లు కూడా ఆ విధంగానే ఖర్చు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాం. ఇక్కడ మీరు చెప్పారు చేర్యాలలో ఒక మంచి రాజకీయం అనేది ఉంటుంది. ఎన్నికల్లో అడిగే రాజకీయం, ఎన్నికల తర్వాత అభివృద్ధి చెందాలని మేము అందరం కలిసి ఉంటాం. కాబట్టి ఏనాడు కూడా కొట్లాడుకోమని నేను కూడా ఈ 14 నెలలలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, నాతో ఫోన్ లో మాట్లాడిన వాళ్ళకి, ఎవరైనా ఇతర పార్టీలో కూడా మీరు రావాలి, రిప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి ఎప్పుడు చెప్పాను. ఒకవేళ ప్రతి ఒక్కరు నాకు నా పార్టీ కాకుండా వేరే పార్టీలో ఉండి నా దగ్గర రావడానికి ఇబ్బంది అయినా కూడా వాళ్ళ అప్లికేషన్ వాట్సాప్ లో పెట్టించుకొని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా దగ్గరికి నా విద్యా సంస్థల్లో కానీ ఇతర విద్యా సంస్థల్లో చెప్పుకొని వస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఖచ్చితంగా నేను ఇవ్వగలిగిన రాయితీ కానీ సబ్సిడీ కానీ ఇచ్చిన సందర్భాలే ఉన్నాయి. హాస్పిటల్లో జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ఆధార్ కార్డు చూపిస్తే చాలు, కులమతాలు కాకుండా, పార్టీలు కాకుండా, పేదరికంగా కాకుండా సేవ చేయాలని చెప్పేసి భావించడం. అదేవిధంగా నెలకు 5,000 నుండి 6,000 మందికి మనం సేవలు అందిస్తున్నాం. 70,000 మందికి ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో నా జనగామ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా తీరుస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాట్లాడుతున్నాం. చివరిగా చాలా ఉత్సాహంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది నాకు ఎన్నికల్లో పనిచేయచ్చు, కొంతమంది నాకు ఎన్నికల్లో పనిచేయకపోవచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా అంటే వారు ఎన్నుకున్న దాంట్లో ఈ యొక్క గ్రామం గురించి, చేరాల పట్టణం గురించి వాళ్ళు ఏదైతే కృషి చేసిందో ఆ కృషి కొనసాగింపులో అధికారులు కూడా ఫోన్ చేస్తారు. సార్ మీరు ఇప్పుడు అయిపోయింది కదా, మీకేం పని అని చెప్పి మీరు అడగకుండా మళ్ళా మీరు ఎన్నికలైన వరకు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఆ వార్డుల గురించి అడిగితే దయచేసి పని చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే నేను ప్రోటోకాల్ నేను మాట్లాడవచ్చు, కానీ ఆ లోకల్ సమస్యలు వారికే తెలుస్తాయి. గెలుపుకోవడానికి తర్వాత ఇలా పని కోసం వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం పార్టీలకు ఖచ్చితంగానే ఉన్న 12 మంది కౌన్సిలర్స్ ఎవరైతున్నారో వాళ్ళు చెప్పిన పనులు చేయాలని చెప్పేసి కూడా మా కౌన్సిలర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చివరిగా ఒక మంచి వాతావరణంలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరూ కలిసి నన్ను ఆహ్వానించి నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మున్సిపల్ పాలక వర్గానికి మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా భవిష్యత్తులో ఏ పనున్నా కూడా నాతో చేతనైంది ఖచ్చితంగా బరాబర్గా చేసి పెడతానని చెప్పి కూడా మాటిస్తూ ఇక్కడ ఉండే కోఆప్షన్ సభ్యులు కూడా అంతే ఈక్వల్ గా కష్టపడ్డారు. వారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. చివరిగా ఒకటే మాట, చేయాల రెవెన్యూ డివిజన్ గురించి. నాకు రెవెన్యూ డివిజన్ అంతమంది చేపించి నాకు కొద్దిగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చివరికి 2 నెలల్లోనే ఒక ప్రయత్నం చేసిన. ఆనాడున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ జీవో ఇస్తా అన్నారు. ప్రభుత్వం నేను నది కల్పించినప్పుడు ప్రభుత్వం రాకపోతే నేను తీసుకురాలేకపోయినా, కానీ నాకు మొట్టమొదటి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో నేను మాట్లాడిన ఫస్ట్ మాట చేయాల రెవెన్యూ డివిజన్ గురించి. ఆ తర్వాత 3 సార్లు కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించిన, అదేవిధంగా మిగతా అందరినీ కూడా లెటర్స్ ఇచ్చిన. చేర్యాల ప్రాంతం యొక్క గొప్పతనం, ఇక్కడి అవసరాలు,
ప్రస్తుతం పడుతున్న కష్టాలు, ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితే గజ్వేల్ పోవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే సిద్దిపేట పోవాలి, ఎలక్ట్రిసిటీ పోలీస్ అయితే హుస్నాబాద్ పోవాలి, నియోజకవర్గ పనులు అయితే జరగాం పోవాలి. ఈ విధంగా అన్ని ప్రాంతాల పోయే బదులు ఒక చారిత్రక ప్రదేశమైన చేర్యాలలో అన్ని ఆఫీసులు వసతులు సమకూరున్నాయి కాబట్టి ఇక్కడ ఉండడం సబబు, న్యాయం, ధర్మం. కాబట్టి ఖచ్చితంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనలో ఇక్కడ ప్రజల సహకారంతో, ఇక్కడున్న అన్ని పార్టీల యొక్క సహకారంతో మనం సాధించుకుందాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.